హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కలరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్కి కేవలం కలర్ ఇవ్వడమే కాదు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ సిల్కీగా షైనీగా అవ్వడంతో పాటు కుదుళ్ళు బలపడి హెయిర్ చాలా స్ట్రాంగ్గా అవుతాయన్నమాట. మరి ఈ ప్యాక్ వేసుకోవడం కోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మన హెయిర్ కలర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది అన్నీ కూడా పూర్తిగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు కనుక కంటెంట్ నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక గుప్పెడు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ని యాడ్ చేసుకున్నాను, శంకు పూలని యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. అలానే ఎండినటువంటి మందార పూలను కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి ఈ ఎండిన మందార పూలు. బ్రాల్కొని హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇవి మంచి కలర్ ఇస్తాయన్నమాట. మీ దగ్గర కనుక ఇవి లేకుండా మామూలుగా మన ఇళ్లల్లో ఉండేటటువంటి ఒంటిరేఖ మందార పూలు ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా హాట్ వాటర్ వేసుకొని నేను కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి కలర్ అంతా కూడా మనకి రిలీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయిలోకి 1 స్పూన్ వరకు వంట పసుపుని యాడ్ చేసుకున్నాను. అలానే 1 స్పూను సీకాకాయ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు 1 స్పూన్ వరకు నేను ఉసిరి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత కావాలి అనేది, మీరు ఎన్ని స్పూన్స్ పౌడర్స్ కావాలి అనేది మీరు యాడ్ చేసుకోండి. ఈరోజు నేను హెయిర్కి లెంత్కు కూడా అప్లై చేయకుండా జస్ట్ పైన స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేస్తున్నాను కనుక నేను కొద్దిగా అమౌంట్లో యాడ్ చేసుకుంటున్నాను కనుక నేను ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, నాకైతే ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. తర్వాత మనం ముందుగానే ఎండినటువంటి శంకు పూలు, మందార పూలు రెండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా మనం స్ట్రైన్ చేసుకోవాలి. చూసారా, మనకి వాటర్ కలర్ ఎంత థిక్ కాఫీ కలర్లోకి అయితే ఉన్నాయి. ఓన్లీ శంకు పువ్వులు మనం నానబెట్టుకున్నట్లయితే అవి బ్లూ కలర్లో వచ్చాయి అన్నమాట వాటరు. దీంతోపాటు మనం మందార పూలు కూడా యాడ్ చేసుకున్నాం కనుక మనకి ఇక టీ డికాక్షన్ లాగా కలర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా నేను ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి హెయిర్ డైకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వాటర్ని మనం స్టోర్ చేసుకొని మనం హెయిర్కి స్ప్రే చేస్తూ ఉన్నా కానీ గ్రాడ్యువల్గా హెయిర్ కలర్ చేంజ్ అవ్వడంతో పాటు హెయిర్ కూడా స్ట్రాంగ్గా హెల్దీగా అవుతాయి అన్నమాట. లిక్విడ్ అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి లిక్విడ్ని డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ పౌడర్స్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ లిక్విడ్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి హెయిర్ కలర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం కొద్దిగా మరిగించుకున్న తర్వాత మనకు చూసారా లిక్విడ్ అయితే కొంచెం తగ్గింది. ఈ విధంగా కొద్దిగా ఎగిరిపోయేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. దీనిలోకి నేను హెన్నా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ను బట్టి మీకు ఎంత హెన్నా పడుతుంది అనే దాన్ని బట్టి మీరు హెన్నాని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా లిక్విడ్ తక్కువ అనిపిస్తుంది. నేను ఇంకా లిక్విడ్ మనం స్ట్రైన్ చేసుకున్న లిక్విడ్ ఉంది కనుక నేను ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా ఎక్స్ట్రాగా లిక్విడ్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కూడా మనం దీన్ని కలిపేసుకోవాలి.
కడాయి సైడ్స్కి ఉన్నటువంటి పౌడర్ అంతా కూడా నేను ఈ పేస్ట్లోకి మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి అప్లై చేసుకోవడానికి వీలుగా పేస్ట్ కన్సిస్టెన్సీని మనం కలుపుకోవాలి. చూడండి, నా హ్యాండ్ కలర్ అయితే ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. కడిగి చూపిస్తున్నాను. ఓన్లీ మిక్స్ చేయడం వల్లే నాకు వేళ్ళన్నీ కూడా కలర్ చేంజ్ అయినాయి. ఈ విధంగా మనం మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని వదిలేసేయాలన్నమాట. ఒక రాత్రంతా వదిలేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ హెన్నా మిక్స్చర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నేను స్పూన్తో కలిపి చూపిస్తున్నాను. మనం హెన్నా మిక్స్ చేసిన తర్వాత నైట్ టైము ఒక 1 or 2 hours ఆగి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెడితే కనుక ఇంకా డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నేను ఆ విధంగా మిక్స్ చేయలేదు, జస్ట్ ఒకసారి కలిపి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను హెన్నాని అప్లై చేసుకోబోతున్నాను. చూడండి, నా హెయిర్ కలర్ కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉంది. మనం హెన్నాని అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎప్పుడు వీడియోస్లో చెప్పేదే, అందరికీ తెలిసిందే కూడా, అయినా కానీ చెప్తున్నాను. హెడ్ వాష్ ఉన్నటువంటి అంటే డ్రై హెయిర్ మీద మాత్రమే మనం ఈ హెన్నాని అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నా వైట్ హెయిర్ మీకు చూపించాను. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా పార్టీషన్స్ చేసుకుంటూ మనం మిక్స్ చేసినటువంటి హెన్నాని అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మీకు కొద్దిగా లాంగ్ అనిపించవచ్చు, ప్రాసెస్ కూడా లాంగ్ అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా మనకి హెయిర్ కలర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది నేను కొద్దిగా లాంగ్ ప్రాసెస్లో అప్లై చేసుకున్నాను అనమాట. అంటే నేను 3 స్టెప్స్లో ఈ హెన్నా అప్లికేషన్ అనేది చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే 1 స్టెప్లో కూడా ఆపేసుకోవచ్చు. మీకు ఇంకా డార్క్ కలర్ కావాలి, హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం నేను చేసినట్లుగా మీరు 3 స్టెప్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా ఒకసారి హెన్నాని అప్లై చేసుకొని మొత్తం హెయిర్ అంతా కూడా టై చేసుకొని ఒక 3 hours తర్వాత హెడ్ బాత్ అయితే చేశాను. జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేశాను అనమాట. ఈ విధంగా హెన్నా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక పాలిథిన్ ర్యాప్ కానీ లేదంటే షవర్ క్యాప్ కానీ పెట్టుకొని వదిలేసేయాలి. జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, హెయిర్ కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది. హెయిర్ కూడా మంచిగా షైనీగా సిల్కీగా ఉన్నాయి, చూసారా. ఫస్ట్ అప్లికేషన్ తర్వాత హెయిర్ కలర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా నేను డే బై డే గ్యాప్ ఇస్తూ 3 అప్లికేషన్స్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్లో నేను హెన్నా మిక్స్ చేసుకొని 3 అప్లికేషన్స్ చేసుకున్నాను అనమాట. ఇది సెకండ్ అప్లికేషను. సెకండ్ అప్లికేషన్ తర్వాత కూడా హెన్నా కలర్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. సెకండ్ డే అప్లికేషన్ తర్వాత నా హెయిర్ కలర్ అయితే ఈ విధంగా ఉంది. డే బై డే అప్లికేషన్ చేసుకున్నానండి. ఒకరోజు హెన్నా పెట్టుకుని నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎటువంటి ఆయిల్ కానీ షాంపూ కానీ చేసుకోకుండా నెక్స్ట్ డే మళ్ళీ హెన్నా అప్లై చేసుకోవడం అనమాట. ఈ విధంగా డే బై డే చేసుకున్నాను. హెయిర్ కలర్ అయితే చాలా చేంజ్ అయింది, చూసాను. ఆల్మోస్ట్ కాఫీ కలర్లోకి నా హెయిర్ కలర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ చేసుకుంటున్నాను. నార్మల్ వాటర్తో వాష్ చేసి 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత మరలా థర్డ్ అప్లికేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మీరు ఇన్ని అప్లికేషన్స్ చేసుకోవాలి అని నేను చెప్పట్లేదు, కానీ నాకు హెయిర్ కలర్ స్ట్రాంగ్గా కావాలి కనుక నేను 3 అప్లికేషన్స్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే 1 అప్లికేషన్తో ఆపేసుకోవచ్చు. చూడండి, థర్డ్ అప్లికేషన్ తర్వాత నా హెయిర్ కలర్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ హెయిర్లో కలిసిపోయాయి. వైట్ హెయిర్ అంతా కూడా ఆల్మోస్ట్ మన బ్లాక్ హెయిర్లో అయితే కలిసిపోయాయి అన్నమాట. ఈ విధంగా 3 స్టెప్ ప్రాసెస్లో నా హెయిర్ కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయింది. రిజల్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. హెయిర్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, చాలా చాలా సిల్కీగా షైనీగా ఉన్నాయన్నమాట. పట్టుకుంటూనే ఉండాలి అనిపిస్తుంది అనమాట. హెయిర్ అంత స్మూత్గా అయినాయి, ఎందుకంటే మనం ఇందులోకి సీకాకాయ పౌడర్ యాడ్ చేసుకున్నాం కనుక చాలా సిల్కీగా షైనీగా అయ్యాయి హెయిర్. అంతేకాకుండా నార్మల్గా మనం సింగిల్ స్టెప్లో అంటే ఒకరోజు హెన్నా పెట్టుకొని మనం వదిలేస్తే కనుక ఓన్లీ 10 to 15 days వరకు మనకి ఆ హెయిర్ కలర్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను 3 steps తీసుకున్నాను కనుక నాకు ఆల్మోస్ట్ 1.5 month వరకు ఈ హెయిర్ కలర్ అనేది ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నేను హెన్నా అప్లై చేసుకున్న వీడియో తీసిన డేట్ స్క్రీన్ షాట్ని కూడా మీకు పెడుతున్నాను. దీనివల్ల నాకు ఎన్ని రోజులు హెన్నా కలర్ అనేది స్ట్రాంగ్గా నిల్చుంది, నేను ఎన్ని రోజుల తర్వాత వీడియోని షేర్ చేస్తున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది. అందరికీ నాకులాగే 1.5 month హెయిర్ కలర్ నిలిచి ఉంటుంది అని కూడా నేను చెప్పలేను. కొంతమందికి తక్కువ రోజులు ఉండొచ్చు, ఇంకొంతమందికి ఎక్కువ రోజులు ఉండొచ్చు. వాళ్ళ హెయిర్ని బట్టి కలర్ అనేది నిలిచి ఉంటుందన్నమాట. అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది.
చూసారు కదండి ఈరోజు మన హెయిర్ కలర్ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.